వెబ్సైట్స్ అనేటువంటి వాటిలో ఇమేజెస్ అనేటువంటి వాటిని ఎలా వర్క్ చేస్తాం. సో అది ఎలా వర్క్ చేస్తాం అనేటువంటి దాన్ని మెయిన్ మన కాన్సెప్ట్. సో కాబట్టి దీనికి టైటిల్ ఏమని పెడదామంటే వర్కింగ్ విత్ ఇమేజెస్. సో ఈ వర్కింగ్ విత్ ఇమేజెస్ అనేటువంటి వాటిని మనం డిస్కస్ చేయడానికి మనం ముందు దీనిలో ఇమేజెస్ అనేటువంటి వాటికి ట్యాగ్ అనేటువంటి దాన్ని మొట్టమొదటిగా మనం ఏం యూజ్ చేస్తామంటే మేడం ఐఎంజి అనేటువంటి ట్యాగ్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. ఐఎంజి ట్యాగ్. సో ఈ ఐఎంజి ట్యాగ్ అనేటువంటి దానిలో మనకు తెలియాల్సింది ఏంటని అంటే ఒకటి. సో ప్రీవియస్ మనకి ఇప్పుడు నా స్క్రీన్ కనిపిస్తుందా మేడం? కనిపిస్తుంది సార్. ఓకే అండి. సో ఇప్పుడు నేను జావా ఫుల్ స్టాక్ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ ఫోల్డర్లో మనం ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్టు, శాంపుల్ జావా స్క్రిప్ట్ ఇలా ఉన్నాయి మనకి. సో వీటిని ఇలా మొత్తం కొన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫైల్స్ అన్నీ కూడా జావా స్క్రిప్ట్ అనేటువంటి ఈ ఫోల్డర్లో సేవ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని మనం సోర్స్ ఫైల్ అని అంటాం. ఓకే సార్. సో మనం ప్రీవియస్ చూడండి ఎక్స్టర్నల్ లింక్ అనేటువంటి హైపర్ లింక్స్ అనేటువంటి వాటిని యూజ్ చేయడానికి మనం ఇక్కడ ఒక ఫోల్డర్ మనం యూజ్ చేసాం. దీన్ని సోర్స్ ఫోల్డర్ అని అన్నాం. సో దీన్ని ఓకే దీనిలో చూడండి ఇక్కడ 3 ఫైల్స్ మనం అడిషనల్గా ఉండేటువంటి ఫైల్స్ మనం యూజ్ చేసి ఇలా ఫోల్డర్లో పెట్టాం కాబట్టి ఇది మనం ఎక్స్టర్నల్ హైపర్ లింక్ సోర్స్ ఫోల్డర్ అని అంటాం మనం. ఓకే అంటే అంటే మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ ఒక వెబ్సైట్ అనేటువంటి దాన్ని మనం డిజైన్ చేస్తున్నామని అనుకున్నట్లయితే ఆ వెబ్సైట్కి సంబంధించినటువంటి కన్సెంట్ వెబ్ పేజెస్ కానీ లేకపోతే ఇమేజెస్ కానీ ఏదైనా కూడా మొత్తం అన్ని కలిపి ఒక ఫోల్డర్లోనే మనం యూజ్ చేస్తూ ఉండాలి. ఎందుకనంటే సో ఇప్పుడు మనం ఎక్స్టర్నల్ హైపర్ లింక్ అనేటువంటి వాటిలో ఒక ఫైల్ లేకపోతే అది అక్కడ మనకి అవుట్పుట్ రాలేదు అవును సార్. కదా మేడం. ఇప్పుడు ఈ మెయిన్ అనేటువంటి పేజ్లో చూడండి ఈ సోర్స్ ఫోల్డర్లో మనకి ఇక్కడ స్పోర్ట్స్ అనేటువంటి ఫైల్ లేదు. సో కాబట్టి ఆ స్పోర్ట్స్ ఫైల్ అనేటువంటిది రావడానికి మనం ఎడిషనల్గా అది లొకేషన్ అనేటువంటి దాన్ని మనం యాడ్ చేసాం. ఇలా ఇలా యాడ్ చేయాల్సి వచ్చింది ఇలా కదా మేడం. ఇదిగో ఇలా మీకు గుర్తుందా లేదో ఏం గుర్తుంది సార్. గుర్తు కదండి మేడం. సో దీన్ని మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ లొకేషన్ అనేటువంటిది కాకుండా ఇలా జస్ట్ నేను sports.html అని నేను సేవ్ చేశానని అనుకోండి. సో ఇప్పుడు నేను మెయిన్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసి స్పోర్ట్స్ అని అంటే ఇదిగో అవైలబుల్గా లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి సోర్స్ ఫోల్డర్లో అది లేదు కాబట్టి. కాబట్టి మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ఒక వెబ్సైట్ అనేటువంటి దాన్ని మనం డిజైన్ చేస్తున్నప్పుడు ఆ వెబ్సైట్ డిజైన్ చేసినటువంటి దానికి సపోర్టింగ్గా ఉండేటువంటి ఇమేజెసే కానీ లేకపోతే ఎడిషనల్గా వెబ్ పేజెస్ కానీ ఈ ప్రతి ఒక్కటి కూడా ఆ సోర్స్ ఫోల్డర్లో మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండాలన్నమాట అండి. ఓకే మేడం. రైట్. సో ఈ రోజు మనం ఏంటంటే ఒక ఇమేజ్ అనేటువంటి దాన్ని మనం కన్స్ట్రక్ట్ చేయబోతున్నాం. ఆ ఇమేజ్ అనేటువంటి దానికి కన్స్ట్రక్ట్ చేయడానికి మనం ఏం చేస్తున్నాం అని అంటే ఇమేజ్ అనేటువంటి ట్యాగ్ యూజ్ చేసి సో ఇక్కడ మనం స్పేస్ ఒకటి ఇచ్చి ఎస్ఆర్సి దీన్ని షార్ట్ ఫామ్లో సోర్స్ అనేటువంటి ఫోల్డర్ని ఎస్ఆర్సి అని అంటాం అనమాట. ఎస్ఆర్సి అంటే సోర్స్ అని అర్థం అనమాట. ఈ సోర్స్ అనేటువంటి దానిలో ఈక్వల్ టు మనం ఆ ఇమేజ్ ఏదైతే ఉందో ఆ ఇమేజ్ అనేటువంటి దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ అనేటువంటి దాన్ని మనం ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గూగుల్లో ఫ్లవర్స్. సో ఇక్కడ ఫ్లవర్ ఇమేజెస్ అనేటువంటివి ఉన్నాయి. సో ఈ ఫ్లవర్ ఇమేజెస్లో ఒక ఇమేజ్ అనేటువంటి దాన్ని మనం డౌన్లోడ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్లవర్ ఇమేజ్ సో కాపీ ఇమేజ్ అని చెప్పి సో ఈ కాపీ ఇమేజ్ అనేటువంటి దాన్ని సారీ ఒక దానిలో సేవ్ చేద్దాం. ఫైల్కి వెళ్ళి సేవ్ యాజ్ జేపీజీ ఫైల్. జేపీజీ ఫైల్లో మనకి డౌన్లోడ్ అని డెస్క్టాప్ మీద మనకి
ఒక డెస్క్టాప్ మీద మనకి ఒక ఫోల్డర్ మనం యూజ్ చేసాం దాన్ని జావా ఫుల్ స్టాక్ అనేటువంటి దాన్ని. సో ఇక్కడ మనకి ఫ్లవర్ రోజ్ డాట్ రోజ్ అంతే సేవ్ చేశాను. సో ఇప్పుడు ఒకసారి అక్కడ రోజ్ ఫ్లవర్ ఉందో లేదో చూద్దామండి. ఫుల్ స్టాక్ అనేటువంటి దానిలో ఓకే సార్. రోజ్ అనేటువంటి ఇదిగోండి ఫ్లవర్ ఉంది. దాని యొక్క ఫార్మేట్ ఏంటంటే జేపీజీ ఫార్మేట్. ఓకే మేడం. సో ఇప్పుడు దీన్ని నేను ఒక నోట్ ప్యాడ్లో మనం కోడ్ రాద్దాం. సో దీనికి సంబంధించింది అసలు మనకి ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అనేటువంటి ఒక కోడ్ మనం మెన్షన్ చేద్దాం. అంటే ఒక హెచ్టిఎంఎల్ ఫైల్ అనేటువంటి దానిలో ఒక ఇమేజ్ అనేటువంటి దాన్ని మనం యూజ్ చేయాలని అనుకుంటే, సో ఆ ఇమేజ్ అనేటువంటి దాన్ని ఎలా మనం యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం డైరెక్ట్గా రూట్ ట్యాగ్ హెచ్టిఎంఎల్, సో దాని తర్వాత హెడ్, దాని తర్వాత టైటిల్, సో మనం ఎవ్రీ టైం మనం ఈ విధంగా హెడ్ హెచ్టిఎంఎల్ ఇవన్నీ కూడా మనం ఇవ్వవసరం లేదు మేడం. డైరెక్ట్గా మనం ఎందుకనంటే, సో ఇప్పుడు మనం యూజ్ చేసేటువంటిది ఇమేజ్ ఒకటే యూజ్ చేస్తున్నాం. దానిలో ఈ హెడ్ ఇవి ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎవ్రీ టైం ఇవన్నీ కూడా కామన్ ట్యాగ్సే. హలో మేడం, వినిపిస్తుందా నా మాట? హలో. ఎస్ సార్, కరెంట్ పోయిందని నెట్ ఆగిపోయింది. అయ్యయ్యో, ఓకే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వస్తుందండి. వస్తుందండి. వైఫై ఓకే. ఉంది. ఓకే అండి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఉండేటువంటి వాటిలో మనకి హెడ్ కానీ లేకపోతే హెచ్టిఎంఎల్ అని కానీ ఇది ఎవ్రీ టైమ్ నో నీడ్ టు రైట్ దిస్ హెచ్టిఎంఎల్ అండ్ హెడ్ అండ్ టైటిల్. ఓకే మేడం. జస్ట్ మనం డైరెక్ట్గా ఓకే సార్. ట్యాగ్లోకి వెళ్ళిపోవచ్చు ఇలా. మనం ఐఎంజీ, సో మనం ఇక్కడ ఐఎంజీ అనేటువంటి యూజ్ చేసి ఇక్కడ సోర్స్ ఎస్ఆర్సి ఈక్వల్ టు, సో ఇక్కడ మనం ఇమేజ్ అనేటువంటి దాన్ని ఏం యూజ్ చేస్తున్నామో ఆ ఇమేజ్ అనేటువంటిది రోజ్ రోజ్ డాట్, అది ఎక్స్టెన్షన్ అనేటువంటిది ఏముంది ఇక్కడ మనకి ఇక్కడ చూడండి, రోజ్ అనేటువంటి దానికి జేపీజీ అనే ఉంది. ఓకే సార్. ఇది మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఎవ్రీ టైం మనకి జేపీజీ అనేటువంటిది ఉంటుంది, జేపీఈజీ ఉంటుంది, టిఫ్ ఫైల్స్ ఉంటాయి, పిఎన్జి ఫైల్స్ ఓ, ఉంటాయి. ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్ అనేటువంటివి మనకు ఉంటాయి మేడం. ఓకే సార్. సో కాబట్టి మనం వాటిని విత్ ఇన్ ద డబుల్ కొటేషన్స్లో మనం ఇక్కడ రోజ్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఆ ట్యాగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేస్తాం అనమాట. ఓకే సార్. ట్యాగ్ అనేటువంటి దాన్ని ఇక్కడ ఎండ్ ట్యాగ్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేసేయచ్చు ఇలా. సో క్లోజ్ చేసిన తర్వాత ఇక్కడ మనం దీన్ని ఒకసారి చెక్ చేయాలి అని అనుకుంటే సేవ్ యాజ్ అని యూజ్ చేసి, సేవ్ యాజ్లో ఫుల్ స్టాక్ అనేటువంటి దానిలోనే యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ అవును. ఇమేజ్, సో ఇక్కడ ఐఎంజీ అని పెడదాం, ఐఎంజీ డాట్ హెచ్టిఎంఎల్ సేవ్. సో ఇక్కడ చూడండి ఓకే. ఐఎంజీ అని వచ్చింది. సో నేను ఇది, ఓ సారీ, ఐఎంజీ ఇక్కడ ఇక్కడ చూడండి రోజు వచ్చేసింది. ఎస్ సార్. హెచ్టిఎంఎల్ పేజ్లో మనకి రోజు వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని ఎడిట్ చేయాలని అనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు వేరే రోజు కావాలి ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ రోజులో నా రోజు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నేచర్ నేచర్ పిక్చర్స్, నేచర్ పిక్చర్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది నేచర్ పిక్చర్స్. దీన్ని మనం సేవ్ చేద్దాం. ఫర్ ఒకటి కాపీ ఇమేజ్, సో ఇక్కడ పేస్ట్, క్రాప్, సేవ్ యాజ్. సో దీనిలో రోజ్ కాకుండా నేచర్, నేచర్ అని నేను ఇది ఆ ఫోల్డర్లో కాకుండా నేను డెస్క్టాప్ మీద సేవ్ చేస్తున్నాను మేడం. ఓకే సార్. సో ఇప్పుడు నేను చూడండి ఇది క్లోజ్ చేశాను, నాకు ఇక్కడ నేచర్ లేదు ఈ ఫోల్డర్లో. ఏమండి? ఎస్ సార్. నేను ఇది క్లోజ్ చేశాను, నాకు నేచర్ అని ఎక్కడుంది? నెక్స్ట్. డెస్క్టాప్ మీద ఉంది. సో ఎక్కడ ఉందండి అది నేచర్? ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేచర్ అనేటువంటిది ఎలా, ఇది జేపీజీలో ఉందా లేకపోతే జేపీఈజీలో ఉందా లేకపోతే ఎలా తెలుసుకుంటాం మన ఫార్మెట్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన పాయింటర్ని ఇమేజ్ మీద ఒక 2 టైమ్స్ హోల్డ్ చేసినా అదిగోండి జేపీజీ అని వచ్చింది చూసారా? ఓకే.
జేపీజీ ఫైల్. ఎస్, అది కూడా మనకి ఒకవేళ గ్యారంటీ లేదని అనుకుంటే, సో ఇక్కడ ప్రాపర్టీస్ అనేటువంటి దాన్ని క్లిక్ చేసి ఇక్కడ జేపీజీ అని చెప్పి మనం ఇక్కడ యూజ్ చేయొచ్చు. ఓకే అండి. ఓకే సార్. ఇదిగోండి, ఇక్కడ ఇక్కడ ఫార్మాట్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. సెలెక్ట్ చేసిన జేపీజీ. సో ఇలా మనకి ఇలా సెలెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇక్కడ ఓకే జేపీజీ ఫార్మాట్లో ఉంది, ఇక్కడ మనం వెళ్ళి నేచర్ అని చెప్పి ఇలా మనం ఇచ్చి జేపీజీ అని చెప్పి, సో ఇక్కడ మనం ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేసాం. సేవ్ చేసి ఇప్పుడు ఫైల్ ఫుల్ స్టాక్లోకి వెళ్ళి ఇమేజ్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేస్తే ఇమేజ్ రాలేదు, చూసారా? ఎస్ సార్. ఎందుకని? ఎందుకంటే ఇందులో ఐ మీన్ సోర్స్ జాబ్ ఫోల్డర్లో లో సోర్స్ ఫోల్డర్లో చేయలేదు సార్. ఇమేజ్ ఫోల్డర్ లో అనేటువంటిది లేదు లేదు సార్. కాబట్టి కదా మేడం? ఎస్ సార్. ఇమేజ్ అనేటువంటిది లేదు కాబట్టి, సో ఇప్పుడు నాకు ఆ ఇమేజ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడికి వెళ్ళి మనం రైట్ మౌస్ క్లిక్ చేసి ప్రాపర్టీస్లోకి వెళ్ళి ఇక్కడ ఇమేజ్ యొక్క పాత్ ఉంది, ఇక్కడ లొకేషన్, ఓకే సార్. ఈ పాత్ అనేటువంటి దాన్ని కాపీ చేసి ఇక్కడ నేచర్ అనేటువంటి దగ్గర మనం పేస్ట్ చేయాలి. ఓకే సార్. ఇదిగోండి పేస్ట్ చేసి ఇక్కడ మనకి నేచర్ అనేటువంటి దాని దగ్గర ఫార్వర్డ్ స్లాష్ మిస్ అయింది కాబట్టి మనం ఫార్వర్డ్ స్లాష్ ఇవ్వాలి. ఓకే ఓకే, సార్. సో అప్పుడు నెక్స్ట్ ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేస్తాం. సేవ్ చేసిన వెంటనే మనకి అది ఎగ్జిక్యూట్ అవుతుందో లేదో చూద్దాం. ఇమేజ్ ఓకే సార్. ఇదిగోండి వచ్చేసింది, చూసారా? ఎస్ సార్. సో ఇలా మనకి మరి మనం ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ని అలా లొకేషన్ ఇస్తే ఆ ఇమేజ్ ఎక్కడుందో ఏంటో మనకు తెలియదు. సో కాబట్టి మనకి ఏంటంటే ఆ ఓ పర్టికులర్ సోర్స్ ఫోల్డర్లో మనం ఇలాంటి వాటిని అన్నిటిని నేచర్స్ని ఇలాంటి వాటిని అన్నిటిని ఒకే చోట యూజ్ చేసుకున్నాం అనుకోండి, సో అప్పుడు మనకి ఏమవుతుందని అంటే మనకి ఈజీగా ఆ కలెక్షన్ అనేటువంటిది ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అవుతుంది మనకి ఓకే వెబ్సైట్లో. సార్. సో అందుకనే మనం సోర్స్ ఫోల్డర్లోని ఒక ఫైల్ ఏమో డెస్క్టాప్ మీద, ఇంకో ఫైల్ ఏమో ఈ వేరే ఫోల్డర్లో, ఇంకొక ఫైల్ ఏమో ఈ డ్రైవ్లో, అలా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్లో ఉన్నటువంటి ఇమేజెస్ని కూడా మనకి ఇవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. కానీ ఒక పర్టికులర్ సర్టెన్ లొకేషన్ అనేటువంటిది ఉంటే మనం అక్కడ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు రేపొద్దున సాఫ్ట్వేర్ కంపెనీలో మనం రియల్ వెబ్సైట్ డెవలపర్గా లేకపోతే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్గా మనం వర్క్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఏదైనా ఒక ఇమేజ్ చేంజ్ చేయమన్నారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ ఇమేజ్ ఎక్కడున్న దాన్ని మనం చేంజ్ చేయాలి, దాని లొకేషన్ ఎక్కడ ఉంది, ఆ పాత్ అక్కడ ఉంటుంది, కోడ్ అక్కడ ఉంటుంది, జస్ట్ ఇమేజ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. కానీ మనం ఆ కోడ్ వెతుకుని అవన్నీ చూసుకుని లొకేషన్ వెతుకుని ఎంత చాలా కాంప్లికేటెడ్గా ఉంటుంది. ఓకే సార్. సో కాబట్టి మనం ఒక లొకేషన్లోనే ఒక పర్టికులర్ లొకేషన్లోనే మనం సేవ్ చేసుకుని వాటిని మనం యూజ్ చేసుకోవడం అనేటువంటిది ఒక గుడ్ ప్రోగ్రామర్ యొక్క నేచర్ అనమాట అండి. సో మనకి అలా యూజ్ చేసుకోకూడదు అనేటువంటి రూల్ ఏమి ఉండదు, కానీ అది మన ఇష్టం. ఓకే సార్. కాకపోతే మనం వర్క్ చేసేటువంటి వర్క్ని బట్టి ఒక గుడ్ ప్రోగ్రామరా కాదా అనేటువంటిది ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఓకే ఇంటర్వ్యూ పెట్టారనుకో మేడం, ఇంటర్వ్యూ యూజ్ చేసేటప్పుడు సార్. మనం చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే మనకు అవుట్పుట్ వచ్చిందా లేదా, ఓకే అవుట్పుట్ వచ్చేసింది అయితే సరిపోదు, కానీ నువ్వు ఎలా వర్క్ చేస్తున్నావు, నీ ఆర్డర్ అనేటువంటిది ఎలా ఉంది, నువ్వు యూజ్ చేసేటువంటి ఆ, మ్, ఆ, ఏంటి ఆ రూల్ ఎలా ఉంది, నువ్వు యూజ్ చేసేటువంటి షార్ట్ కట్స్ ఎలా ఉన్నాయి. సో అది చాలా ఇంపార్టెంట్గా వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎందుకంటే నెక్స్ట్ మనం కంపెనీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా నెక్స్ట్ వచ్చేటువంటి వాడికి ఆ వర్క్ అనేటువంటిది ఈజీ అవ్వాలి, కాంప్లికేట్ అవ్వకూడదు. ఎస్ సార్. కొంతమంది ఏం చేస్తారంటే నేను వెళితే ఈ వర్క్ ఎవరు చేయడానికి వీలు ఉండకూడదు, ఆ, కాబట్టి మళ్ళీ నన్నే పిలిచి వాళ్ళు నాకు వర్క్ హై శాలరీ ఇచ్చి నన్ను వర్క్ చేసుకునేటువంటి విధంగా ఉండాలి అని చెప్పి చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, కానీ అది గుడ్ మేనర్ కాదు. ఓకే సార్. మనం వెళ్ళిపోయిన తర్వాత కూడా వర్క్ అనేటువంటిది నెక్స్ట్ వాళ్ళకి ఈజీగా ఉండగలిగేటువంటి విధంగా మనం చేస్తూ ట్రాన్స్పరెంట్గా ఉంటే మన టీం లీడర్కి మనం అంటే కొంచెం ఇంప్రెస్ కలుగుతుంది అనమాట మేడం. ఓకే సార్. ఓకే అండి. సో అలా మనం ఈ డెస్క్టాప్ మీద ఉన్నటువంటి వీటిని అన్నిటినీ కూడా మనం ఇమేజెస్ వీటిని అన్నిటిని కూడా మనం చేయొచ్చు. సో అయితే దీనిలో ఆ ఇమేజ్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ఇమేజ్ అనేటువంటి దానికి హైట్ కానీ విడ్త్ కానీ అలాంటి వాటిని కూడా మనం డిసైడ్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇమేజ్ ఉందో అంత ఇమేజ్ మనకు వచ్చేసింది ప్రీవియస్ ఎస్ సార్. కదా మేడం. ప్రీవియస్లో ఎస్ సార్. మనం ఫుల్ స్టాక్లో ఇక్కడ ఇమేజ్ అని మనం క్లిక్ చేస్తే సోర్స్ ఇక్కడ మనం ఇది ఇది మార్చలేదు. ఎస్ సార్.
ఇలా అయితే ఈజీగా ఉంటుంది, కనిపిస్తుంది వెంటనే. సో చూడండి, ఈ ఇమేజ్ ఏమో చాలా పెద్దగా ఉంది కదా మేడం. ఎస్ సార్. అది ఎంత ఉందో అంత వచ్చేసింది. ఇందాక మనం రోజ్ అనేటువంటి దానికి మనం చేసినటువంటి వాటికేమో ఇదేమో చిన్నగా వచ్చింది. సో ఇలా ఉంటే ఎస్ సార్. కుదరదు, ఇలా ఉంటే కుదరదు. నాకు ఎలా అంటే మొత్తం దానికి సంబంధించినటువంటి విత్ హైట్ అనేటువంటి దాన్ని నేను డిసైడ్ చేసినటువంటి ఆ విత్ హైట్ లోనే నాకు ఆ ఫ్లవర్ అనేటువంటిది అడ్జస్ట్ అవ్వాలి. ఓకే సార్. ఓకే. సో ఇప్పుడు అలా అనుకుంటే, సో ఇప్పుడు నేను ఇక్కడ నేచర్ అనేటువంటి దాన్ని యూజ్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఇది పెద్దగా ఉంది కాబట్టి దీని మీద మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం. సో ఈ నేచర్ అనేటువంటి దాని తర్వాత ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఏఆల్టీ ఆల్ట్ ఆల్ట్ అనేటువంటి వేరియబుల్ అనేటువంటి దానికి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే హైట్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేస్తున్నాను. ఏంటి ఆ హైట్ అని అంటే దేనికి మనం ఆల్ట్ చేస్తున్నాం, ఆల్టరేషన్ అనమాట అండి ఇది. ఆల్టరేషన్, ఓకే. ఏఆల్టీ అంటే ఆల్టరేషన్ అని అర్థం. నేచర్, నేచర్ అనేటువంటి ఫోటో అనేటువంటి దానికి నేను ఆల్టరేషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నాను. సో దీనికి కూడా మనం డబుల్ కొటేషన్స్లో మెన్షన్ చేయాలి, అప్పుడు అది ఐడెంటిఫై చేస్తుంది అనమాట అండి. ఓకే సార్. సో ఆల్టరేషన్ అనేటువంటి దాన్ని చేయాలి. ఏం చేయాలి ఆల్టరేషన్ అనేటువంటిది? హైట్, హైట్ విడ్త్. హైట్ విడ్త్. సో హైట్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ 50 ఉండాలి. సో దీనిలో నేను ఇక్కడ 50 అనేటువంటిది ఉండాలి. సో దాని తర్వాత విడ్త్ అనేటువంటిది, సో ఈ విడ్త్ అనేటువంటిది కూడా 50 అనేటువంటిది ఉండాలి. సో ఎందుకంటే నాకు హైట్ విడ్త్ అనేటువంటిది రెండు కూడా నాకు అక్కడ వేరువేరుగా వచ్చినాయి దానికి. ఇలా విడ్త్ ఏమో, ఈ విడ్త్ ఏమో ఎక్కువగా ఉంది, హైట్ ఏమో తక్కువగా ఉంది. సో అందుకని Yes, sir. రెండు రెండు నేను ఈక్వల్గా పెడదామని అనుకుంటున్నాను. ఓకే. సో దీని తర్వాత మళ్ళీ ఏంటంటే స్పేస్ అనేటువంటిది ఎంత ఉండాలి అంటే వెర్టికల్ స్పేస్ అండ్ హారిజంటల్ స్పేస్ అనేటువంటిది కూడా ఎలా ఉండాలి ఆ పేజ్లో అనేటువంటిది కూడా మనం ఇవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్. సో ఒకసారి నేను ఇది సేవ్ చేసిన తర్వాత ఇది అవుట్పుట్ ఎలా వస్తుందో Okay, sir. చూసి అప్పుడు దాన్ని బట్టి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. చూడండి ఇక్కడ హైట్ విత్ మనకి Yes, sir. కరెక్ట్గా మనం ఎంతైతే అనుకున్నామో 50 అనేటువంటిది అంతవరకు వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 100 అనుకుందాం. Okay, sir. సారీ, 100 అండ్ ఫైల్ సేవ్ రిఫ్రెష్. సో 100. సో 100 వచ్చిన Okay. తర్వాత నాకు ఓకే హైట్ విత్ ఓకే. నాకు ఈ పేజ్లో చూడండి ఇక్కడ ఈ పేజ్లో కార్నర్కి వెళ్ళిపోయింది అది Yes, sir. ఇమేజ్ అనేటువంటిది. నాకు అలా కాదు, Delivery. ఈ కార్నర్ కాకుండా నేను అనుకున్నటువంటి స్పేస్లో ఈ ఇమేజ్ రావాలి ఈ హైట్ విత్తో కలిపి. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తాం, ఇక్కడ వెర్టికల్ స్పేస్, వెర్టికల్ స్పేస్ ఈక్వల్ టు 10 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. దాని తర్వాత హారిజాంటల్ స్పేస్, Okay, sir. హారిజాంటల్ స్పేస్ ఇది కూడా 10 అనుకుందాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అలైన్మెంట్ అనేటువంటిది కూడా మనం ఇవ్వచ్చు. ఇదంతా ఒకటే ట్యాగ్లో ఇస్తున్నాం మేడం. ఇదంతా మనమంతా ఒకటే ట్యాగ్. ఏం ట్యాగ్ ఇది? Image tag లో. ఇమేజ్ Image ట్యాగ్లోనే tag. ఇస్తున్నాం అంతే. ఈ ట్యాగ్ క్లోజ్ చేసి మనం ఇవ్వట్లా, ఓన్లీ ఇమేజ్ ట్యాగ్లోనే మనం Yes, ఇస్తున్నాం. sir. ఇక్కడ అలైన్మెంట్ అనేటువంటిది మనం ఆ వెబ్ పేజ్లో పేజ్ అనేటువంటి దానిలో అలైన్మెంట్ ఎంత. సో ఇది అలైన్మెంట్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇక్కడ సేవ్ చేస్తున్నాను మనం అనుకున్నటువంటి విధంగా. రీఫ్రెష్ చూడండి, ఇది నాకు పేజ్ అనేటువంటి దానిలో నేను అనుకున్నటువంటి విధంగా 10 అనేటువంటి దానికి వచ్చింది. అలా కాదు, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 100 అనుకుందాం వెర్టికల్ స్పేస్, ఇది కూడా 100 అని అనుకుందాం. మనం ఎక్కడ కావాలనుకుంటే ఆ లొకేషన్ అనేటువంటి దాన్ని అక్కడ మనం యూజ్ చేసి అది కరెక్ట్గా నాకు సెంట్రల్ ఎలిమెంట్లో నాకు రావాలి. అంటే ఇటు 10 ఇటు 10 దీనిలో సెంట్రల్ ఎలిమెంట్. సో Okay. ఇలా మనకి ఒక ఇమేజ్ అనేటువంటి దాన్ని మనకు కావాల్సినటువంటి చోట మనకి ఆమ్, క- ఏ లొకేషన్లో అయితే మనం దాన్ని అరేంజ్ చేయాలని అనుకుంటున్నామో ఆ లొకేషన్లో దాన్ని మనం అరేంజ్ చేయడానికి సో ఈ విధంగా మనకి ఒక ఇమేజ్ ట్యాగ్ అనేటువంటి దాన్ని మెన్షన్ చేయొచ్చు. ఓకేనా Yes. మేడం. ఫర్ ఫర్ Okay. ఎగ్జాంపుల్, మనం దీన్ని ఒక ట్యాగ్ కింద మనం చూసుకుంటే దీన్ని ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఒక వెబ్ పేజ్ అనేటువంటి దాన్ని మనం క్రియేట్ చేయాలని అనుకుంటే సో దాన్ని మనం ఎలా క్రియేట్ చేస్తాం ఒక్కసారి. ఆమ్, మనం ఒకటి కోడ్ని మనం టైప్ చేయడానికి ఎంత మాత్రం కూడా విసుక్కోకూడదు మేడం. కోడ్ని మనం ఎంత ఇష్టపడితే టైప్ చేయడానికి, కాపీ పేస్ట్ చేయడానికి కన్నా మనం కోడ్ని టైప్ చేయడానికి sir. చాలా ఇష్టపడాలి. ఏమేడం, Okay, sir. ఇదంతా Yes, ఎందుకు sir. టైప్ చేయడం అనేటువంటి విధంగా ఉంటే మనం అసలు ఎట్టి పరిస్థితుల్లో డెవలపర్ అవ్వలేం. Okay, sir.
సో నేను హెడ్ అనేటువంటి దాన్ని ఆమ్, ఆ, చేసి దీనిలో నేను టైటిల్, ఇమేజ్ టైటిల్. సో ఇమేజెస్ అనేటువంటి వాటిలో మళ్ళీ నేను టైటిల్ అనేటువంటి దాన్ని క్లోజ్ చేస్తున్నాను. ఓకే సో దీని తర్వాత బాడీ, బాడీలో ఏం మెన్షన్ చేద్దాం? ఓకే, ఇప్పుడు ట్యాగ్ని మెన్షన్ చేద్దాం. ఐఎంజి సోర్స్ ఈక్వల్ టు రోజ్ అనేటువంటి దాన్ని తీసుకుందాం రోజ్ ఒకసారి. రోజ్ సారీ, డాట్ జేపీజీ, జేపీజీ జేపీజీ ఆల్టరేషన్ ఈక్వల్ టు ఏం పెడదామని అంటే ఆ రోజుకి అది రెడ్ రోజ్, రెడ్ రోజ్ కాబట్టి రెడ్ రోజ్. సో రెడ్ రోజ్ హైట్ ఈక్వల్ టు హైట్ ఈక్వల్ టు ఎంత ఇద్దాం? 200. విడ్త్ ఈక్వల్ టు 200. నెక్స్ట్ వెర్టికల్ స్పేస్ ఈక్వల్ టు, సో ఇది ఇందులో డైరెక్ట్ గా వెర్టికల్ అలా ఇవ్వకూడదు సార్. ఎలా మేడం? Space. వెర్టికల్ స్పేస్ అని మనం full గా రాయడానికి అంటే అది ఒక వేరియబుల్ గా మనం తీసుకుంటున్నాం మేడం, అంతే. మనకు నచ్చినట్టుగా మనం తీసుకోవచ్చు దాన్ని. సో అంటే ఓకే మనం సార్. అంత పెద్ద నేమ్ టైప్ చేయడం అనేటువంటి దానికన్నా అంటే మనం మేడం హైట్ ఇప్పుడు హెడ్ స్పేస్ అలా కూడా ఇవ్వచ్చు సార్. అలా ఇవ్వకూడదు మేడం. కీ అదే అనేటువంటిది అదే ఎప్పుడూ కూడా మధ్యలో మనం ఎప్పుడూ కూడా స్పేస్ అనేటువంటి దాన్ని యూజ్ చేయకూడదు. కీస్ ఓకే అనేటువంటి సార్. వాటిని యూజ్ చేసేటప్పుడు స్పేస్ అనేటువంటి దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో యూజ్ చేయకూడదు. ఇలాంటి ఓకే సార్. ఎరే ఉన్నదనుకోండి, అంటే డబుల్ కొటేషన్స్ లో ఉన్నదనుకోండి, డబుల్ కొటేషన్స్ లో మనం ఎలా టైప్ చేసినా పర్వాలేదు. ఓకే సార్. స్పేస్ ఈక్వల్ టు ఇది కూడా 20 ఇద్దాం. సో 20. సో దీన్ని మనం క్లోజ్ చేయాలి, ట్యాగ్ అనేటువంటి Close. దాన్ని క్లోజ్. సో దీని తర్వాత బాడీ క్లోజ్. సో దీని తర్వాత మనకి ఇక్కడ ఆ, ఇది Head. హెచ్టిఎంఎల్ కూడా, హెచ్టిఎంఎల్ హెడ్ క్లోజ్ చేయలేదా మనం? లేదు మేడం. లేదు ఇక్కడ సార్. క్లోజ్ చేయాలి. ఆ, సో ఇక్కడ హెచ్టిఎంఎల్. సో దీన్ని సేవ్ యాజ్ శాంపుల్ ఇమేజ్ అని పెడదాం దీనికి. శాంపుల్ ఇమేజ్ ఐఎంజి డాట్ హెచ్టిఎంఎల్ సేవ్. చూడండి ఇప్పుడు శాంపుల్ ఇమేజ్. చూడండి ఇక్కడ రోజు అనేటువంటిది మనం అనుకున్న హైట్ విడ్త్లో ఇక్కడ చూడండి విడ్త్ ఎంత ఉందో ఇక్కడ విడ్త్ కూడా అంతే ఉంది కదా మేడం? yes sir. సో ఇలా మనకి ఒక ఏదైనా సరే ఒక దాన్ని మనం ఒక ఇమేజ్ అనేటువంటి దాన్ని ఆ విధంగా మనం చేయొచ్చు అనమాట అండి. ఓకే అండి. ఓకే సార్. సో ఇమేజ్ విషయంలో మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇమేజ్ అనేటువంటి దాన్ని ఎక్స్టర్నల్ గాను ఇంటర్నల్ గా మనం ఎలా యూజ్ చేస్తాము. సో వాటికి విత్ అనేటువంటి వాటిని విషయంలో కూడా మనం ఏ విధంగా అలైన్మెంట్స్ అనేటువంటి వాటిని ఇస్తాము దీన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. సో విత్ ఓకే హారిజాంటల్ గా వెర్టికల్ గా మనం స్పేసెస్ అనేటువంటి వాటిని ఎలా యూటిలైజ్ చేసుకోవచ్చు అనేటువంటి విధంగా కూడా మనం ఇక్కడ యూజ్ చేయాలి. ఏ మేడం? ఓకే సార్. సో ఇదంతా కూడా మనకి ఇమేజెస్ కి సంబంధించినటువంటిది. సో ఈ కాన్సెప్ట్ ఇమేజెస్ సంబంధించిన కాన్సెప్ట్ అనేటువంటిది ఇదే మేడం. సో దీని ఓకే తర్వాత సార్. మనకి